దాన్ని స్టడీ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మొత్తం దాన్ని సినిమా ఇండస్ట్రీ గురించి స్టడీ చేసి వచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. అంత ఎక్స్పీరియన్స్గా సరే ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం. సో ఒక అవగాహన కలిగిన తర్వాత ఒక ప్రొడక్షన్లోకి దిగడం అనేది చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మా అందరూ కోఆపరేషన్ సరదాగా కొత్త ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు నేను ఇటు మా ప్రతి సినిమాకి నా వంతు మేము కృషి చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. సో ఈ సినిమా కూడా అనుకున్న టైంలో ఫినిష్ అవ్వాలని నేను చెప్పడం జరిగింది. ఏ డేట్లో అయితే అనుకుంటున్నా ఆ డేట్లో ఫినిష్ చేయాలి, ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత ప్రొడ్యూసర్కి సేఫ్గా ఉంటుందని చెప్పేసి. సో ఈ సినిమా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అది సుధీర్ రాజు చెప్తారు ఎలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఏంటి అని చెప్పేసి. ఒక జల్సా రాయుడు, జల్సాగా తిరిగే క్యారెక్టరు. ఇది ఒక ఫ్యామిలీ టైప్ కూడా మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ కానీ ఈ టైప్లో. అంటే పెళ్ళి అవ్వదు, పెళ్ళి అవ్వకుండా జరిగే సీన్స్ చాలా బాగుంటాయి.
సో డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని మా అందరి నమ్మకం. నా ఫస్ట్ సినిమా రై రై, సెకండ్ జల్సా రాయుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను శ్రీకాంత్ గారితో, వెళ్ళి చెప్పడం జరిగింది, ఆయన ఓకే చేశారు. అలాగే ప్రొడ్యూసర్ కొలన్ వెంకటేష్ గారు బడ్జెట్కి వెనకాడకుండా సినిమా చేద్దామన్నారు. దాన్ని బట్టే నేను ఈ కథని డీల్ చేయడం జరిగింది. అలాగే సినిమాలో ఎస్తర్, ప్రాచీ సిన్హా, మరో అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్లు, ఇంకొక అమ్మాయి కన్ఫర్మ్ అవ్వాలి. దాన్ని బట్టి ఆగస్టు 27th నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని. ఇంకా మంచి ప్రాజెక్ట్తో పాటు, మంచి స్టోరీతో పాటు, మంచి క్యారెక్టర్తో పాటు నాకు ప్రజెంట్ అవ్వాలని చాలా నేను ఇమాజిన్ చేశాను. సో అలాంటి రోల్ నాకు హ్యాపీగా, అయ్యో ఈ క్యారెక్టర్ ఇంత బాగుంది, నాకు చేయాలి అని అనిపించినట్టు నాకు క్యారెక్టర్ కావాలి అని నేను వెయిట్ చేస్తూ ఉంటున్నప్పుడు నాకు జల్సా రాయుడు మూవీలో ఇంత మంచి క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇచ్చారంటే అది చూసి నాకు చాలా, అది విని నాకు చాలా హ్యాపీగా అయింది. అంటే ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ క్యారెక్టర్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. నేను చాలా ఎక్సైటింగ్ వర్డ్కి నాకు తెలుగులో రాదు. సో ఎక్సైటింగ్గా అనిపించింది, ఓ ఇలాంటి రోల్ చేస్తే చాలా బాగుంటుంది, కొత్త లుక్ వస్తుంది, జనాలకి చూడడానికి కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నందుకు నేను చాలా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీ ఒప్పుకున్నాను. స్టోరీ చాలా బాగుంది. శ్రీకాంత్ గారితో పాటు, శ్రీకాంత్ గారి మూవీస్ చూశాను, హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఇట్ ఈస్ అగైన్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుందని నాకు. పెద్దవారందరికీ కూడా, మీడియా మిత్రులకు, నా అభిమానులకు, సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్లస్ ఈరోజు 15 ఆగస్ట్ సందర్భంగా అందరికీ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున మీ అందరూ కూడా నాకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ పిక్చర్ కూడా మంచి కావాలని. ప్లస్ అదేవిధంగా ఇంకోటి ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ గారు నేను ఫస్ట్ మన హీరో గారు శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళడం జరగగానే వెళ్ళి కూర్చోగానే కథ చెప్పాము. కథ చెప్పగానే చాలా బాగుందని చెప్పేసి, ఒక లైన్ వినగానే చాలా బాగుందని చెప్పేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి ఈ యొక్క సినిమాకు మాకు ఆశీర్వాదం ఇచ్చి, నేను చేస్తాను, మనందరం కూడా ఒక టీమ్గా ఉండి మంచిగా చేద్దాము, ఈ యొక్క ప్రాజెక్ట్ని మంచి జయప్రదంగా ముంగడ తీసుకెళ్దామని చెప్పి ఈ యొక్క సినిమా కూడా మంచిగా వస్తుందని మాకు ధైర్యం ఇస్తూ మమ్మల్ని ముంగడికి తీసుకొచ్చారు. మా బ్రదరే వెంకటేష్, నేను పెద్దవాడిని, ఆయన చిన్నవాడు, ఆయన తర్వాత కృష్ణ ఇంకో ఆయన ఉన్నాడు. అందరికీ ధన్యవాదములు. మా తమ్ముడు తీయడం ఇది స్టార్టింగ్ ఫస్ట్. అందరు చాలామంది హీరోలు, పెద్ద హీరోలు ఉన్నారు, చిన్న హీరోలు ఉన్నారు, చాలామంది ఉన్నా మన శ్రీకాంత్ సార్ని పెట్టుకొని తీయడం, ఆ లాజిక్ డైరెక్టర్ గారు మా వెంకటేష్ గారు లాజిక్ ఏంటో నాకు తెలియదు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్ గారు సుధీర్ రాజు గారు, శ్రీ వెంకటేష్ గారు, స్వామి ఇట్లా తీస్తున్నామంటే వెస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది. అంచేత మా మిత్రులు శ్రీకాంత్ గారు హీరోగా 100 సినిమాలు పైన చేస్తున్నారు. ఆ సినిమాల్లో వేయలేని పాత్ర అంటూ లేదు. ఆ రోజు అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎట్లా అయితే వేసారో, నందమూరి బాలకృష్ణ గారు ఏ రకంగా అన్ని పాత్రలు వేయగలిగారో, అదే బాణీలో అదే రూపంతో పుట్టినటువంటి మన శ్రీకాంత్ గారు ఒక కృష్ణుడు పాత్ర వేసిన, దేవరాయ పాత్ర వేసిన, అన్ని పాత్రలు వేసున్నారు. కానీ దట్ ఈస్ డిఫరెంట్. ఈ సినిమా వచ్చేటప్పటికి